ఒక్కటిగా కలిసుండే మెగా అల్లు ఫ్యామిలీ ఇప్పుడు రెండుగా చీలిపోయిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. ఇరువురి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతున్నా ఇప్పటి వరకు చిన్నదే అనుకున్న ఈ వివాదం తాజా పరిణామాలతో ఎంత తారస్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ వివాదానికి తెరలేచింది దువ్వాడ జగన్నాథం సినిమా టైంలో. అల్లు అర్జున్ స్పీచ్ మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి అంటూ మెగా ఫ్యాన్స్ గోల గోల చేశారు. విసుగు చెందిన అల్లు అర్జున్ నేను చెప్పను బ్రదర్ అంటూ గట్టి జవాబే ఇచ్చాడు. అప్పుడు మొదలైన వివాదం కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఆ గొడవ రెట్టింపు అయింది మాత్రం ఏపీ ఎన్నికల టైంలోనే. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకుండా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచందర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతుగా ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీకి నచ్చలేదని టాక్. ఈ విషయాన్నే హైలైట్ చేసేలా మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అని నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. కానీ కొద్ది గంటలకే నాగబాబు ఆ ట్వీట్ ను తొలగించారు. ముందులో ఫ్యామిలీ పార్టీల్లోనూ కొన్ని ఈవెంట్లోనూ మాత్రమే కలిసే ఈ ఫ్యామిలీ స్టార్స్ తర్వాత ఒకరినొకరు దూరం పెట్టుకున్నారు. ఇదంతా పాత కథే, కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన మాత్రం అటు మెగా ఇటు అల్లు ఫ్యాన్స్ ని అవాక్కు చేసింది. భారీ అంచనాలతో విడుదలైన పుష్ప 2 సినిమాకు మెగా సపోర్ట్ దొరకలేదు. సాయి ధరమ్ తేజ్ మినహా ఒక్కరు కూడా పుష్ప సినిమా గురించి మాట ఎత్తింది లేదు. చిన్న సినిమాలకు పేరు కూడా తెలియని హీరోలను సైతం తన ఇంటికి పిలిపించుకుని సపోర్ట్ ఇచ్చే మెగాస్టార్ చిరంజీవి తన సొంత మేనల్లుడి సినిమా గురించి మాట్లాడకపోవడం చర్చించుకునే అంశమే. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్స్ చిరంజీవిని కలిసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. మరి చిరంజీవి దీని గురించి స్పందిస్తారా? అల్లు అర్జున్ కి మెగా మద్దతు లభిస్తోందా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.